హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం. చాలు. అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. విషింగ్ ఏ ప్రాస్పరస్ ఇయర్ ఎహెడ్ అండి. అందరూ ఎంతో హ్యాపీగా హెల్తీగా ఎవరు ఏది మనసులో కోరుకుంటే అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. బై బై టు 2025 అండి. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చేయబోయే వంట వచ్చేసి కొబ్బరితో లడ్డూలండి. ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఈజీగా చకచక చేసేసుకోవచ్చు. దానికి మనం మెయిన్గా కొబ్బరిలు అండ్ బెల్లం నెయ్యి ఉంటే సరిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. టేస్ట్ కోసం మనం ఎన్నో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాచీలు, డ్రై ఫ్రూట్స్ ఇలా. కానీ నేను ఎక్స్క్లూసివ్లీ కొబ్బరి లడ్డూలు మాత్రమే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ కొబ్బరి బెల్లం. ఫస్ట్ కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని దాని తర్వాత తురుముకోవాలండి. ఆర్ లేకపోతే మిక్సీ గ్రైండ్లో వేసుకున్నా పర్లేదు. నేను ఒక 3 గిన్నెల వరకు కొబ్బరి తురుమును తీసుకుంటే 1.5 కప్ వరకు నేను బెల్లాన్ని తీసుకున్నాను. అయితే తురుముకున్న కొబ్బరిని ఫస్ట్ నెయ్యిలో లైట్గా ఫ్రై చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ సన్నగా సిమ్లో పెట్టుకొని అదే గిన్నెతో నేను ఏ గిన్నెతో అయితే కొబ్బరిని తీసుకున్నానో అదే గిన్నెతో నేను 1.5 కప్ బెల్లాన్ని తీసుకున్నాను. అది ఫ్రై చేసుకుని కొబ్బరిని పక్కన పెట్టేసుకుని తర్వాత తురుముకున్న బెల్లాన్ని కూడా కొబ్బరి 3 కప్స్ అదే గిన్నెలో వేసేసి కొన్ని వాటర్ వేసాను. కొన్ని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలండి. తర్వాత సేమ్గా వేసుకుంటే బాగా తీయకల్ లాంటివి ఉంటే మనం మీడియంగా కావాలంటే డ్రైన్ చేసేసుకొని సరిపోతుంది. బాగుంటాయండి లడ్డూలు. వాటర్ మొత్తం ఆ గడ్డలంతా కరిగిపోయిన తర్వాత మనం మొత్తం కొన్ని దాంట్లో కొంచెం నెయ్యి, ఇలాచీ పౌడర్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాచీలని ఇలా గ్రైండ్ చేసుకొని లేదండి ఈ లడ్డూలకి ఇలాచీ పౌడర్ ఒక 6 యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని అందులో యాడ్ చేయడం అంతే అండి. ఈ కొబ్బరిని మనం ఒక 5 to 10 మినిట్స్ దాకా మంచిగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. బెల్లంలో మనకి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. నార్మల్గా దాంట్లో మొత్తం మిక్స్ అయిపోయి మనం లడ్డు చేసుకోవడానికి వీలుగా అవుతుందండి. అప్పటి వరకు మనము చేసుకుంటూనే ఉండాలి దాంట్లో లోపల ఫ్రైయింగ్. చూడండి, ఇప్పుడు లడ్డు చేసుకోవడానికి ఈజీగా అయిన తర్వాత నేను ఆఫ్ చేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకున్నాను. దాని తర్వాత చూడండి ఇలా లడ్డూలు కట్టేసుకున్నాను. ఎంత టేస్టీ అండ్ ఎంత హెల్తీ అంటే అంత హెల్తీ అండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ప్లీజ్ ఒకవేళ